శ్రీమాత్రే నమః. ఈ 3 రోజుల్లో క్షవరం చేస్తే అష్టదరిద్రాలే. వారంలో ఏ రోజు, ఏ తిథి, ఏ నక్షత్రంలో మనం హెయిర్ కట్ చేయించుకుంటే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో శాస్త్రపరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మన పెద్దలు ఏది చేసినా నిర్దిష్టమైన కారణాన్ని, కాలాన్ని పరిగణంలోకి తీసుకుని చేస్తారు. హెయిర్ కట్ చేసుకోవాలన్నా వారం వర్జ్యం సమయం తప్పకుండా చూసేవారు. ప్రస్తుత కాలంలో మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే కట్టింగ్ చేసుకుంటూ ఉన్నాం. కానీ హెయిర్ కట్, షేవింగ్లకు కూడా శాస్త్రరీత్యా కొన్ని సూచనలు ఉన్నాయి. ఇది శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే పూర్వకాలం పద్ధతులను తెలియచేయడం జరిగింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జుట్టు, గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించుకోకూడదు. ఒకవేళ చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నారు. ఉదయం 12 గంటలలోపు చేయించుకున్నా శుభం కలుగుతుంది. రాత్రి సమయంలో కట్టింగ్ చేసుకోకూడదు. ఒకవేళ రాత్రిపూట హెయిర్ కట్ చేయించుకుంటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తండ్రి, అన్నతమ్ములు, కొడుకులు ఒకే రోజు చేసుకోకూడదు అనే నియమం ఉంది. ఆదివారం హెయిర్ కట్ చేయించుకుంటే 1 నెల ఆయుష్ తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం అధిక వేడి పొందుతుంది. సోమవారం హెయిర్ కట్ చేయించుకుంటే 7 నెలల ఆయుష్ వృద్ధి చెందును. సౌఖ్యం కలగజేస్తుంది. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు కలవారు క్షవరము చేయించుకోకూడదు. అంతేకాకుండా సంపద, శ్రేయస్సు కూడా వృద్ధి చెందుతుందట. మంగళవారం హెయిర్ కట్ చేయించుకుంటే 8 నెలలు ఆయుష్ తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇంట్లో ప్రతికూలత, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని విశ్వసిస్తారు. బుధవారం హెయిర్ కట్ చేయించుకుంటే 5 నెలల ఆయుష్ వృద్ధి చెందును. పుష్టిని కలుగజేస్తుంది. ఇదే సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. కుటుంబంలో సుఖ సంతోషాలు, ధనప్రాప్తి ఉంటుందని చెబుతారు. గురువారం హెయిర్ కట్ చేయించుకుంటే 10 నెలల ఆయుష్ వృద్ధి చెందును. అలాగే విద్య, ఐశ్వర్యం కోరుకునేవారు గురువారము క్షవరం చేయించుకోకూడదు. లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండి ఆమె అనుగ్రహం పొందాలంటే ఈ రోజున కట్టింగ్ లేదా షేవింగ్ చేయించుకోకూడదు. ఒకవేళ మీరు అలా చేస్తే ధన నష్టం జరగవచ్చు. సంతానం నుంచి కొన్ని సమస్యలు ఉండవచ్చు. శుక్రవారం హెయిర్ కట్ చేయించుకుంటే 11 నెలలు ఆయుష్ తగ్గుతుందని ప్రతీతి. తత్ఫలితంగా శక్తి తగ్గును. అక్క, చెల్లెలు ఉన్నవారు ఈ రోజు ఈ పనులు చేయకూడదు. శనివారం హెయిర్ కట్ చేయించుకుంటే 7 నెలలు ఆయుష్ తగ్గుతుందని నమ్ముతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతారు. హెయిర్ కట్ చేయించుకోవడానికి కూడా జ్యోతిష శాస్త్రంలో కొన్ని తిథులు చెప్పబడ్డాయి. ఆ తిథులు ఏమిటంటే విద్య, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి తిథులు శుభం. ఈ తిథులలో హెయిర్ కట్ చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. హెయిర్ కట్ చేయించుకోకూడని తిథులు కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఆ తిథులు ఏమిటంటే పాడ్యమి, షష్ఠి, అష్టమి, శుక్లపక్ష నవమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, జన్మ నక్షత్రం ఉన్న రోజు, సూర్య సంక్రమం నాడు చేసుకోవద్దు. ఒకవేళ ఈ తిథులలో హెయిర్ కట్ చేయించుకుంటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. హెయిర్ కట్ చేయించుకోవడానికి కూడా జ్యోతిష శాస్త్రంలో కొన్ని నక్షత్రాలు చెప్పబడ్డాయి. ఆ నక్షత్రాలు ఏమిటంటే హస్త, చిత్త, స్వాతి, పునర్వసు, పుష్యమి, మృగశిర, ధనిష్ట, శతభిషం, అశ్విని, రేవతి నక్షత్రాలలో శుభం. హెయిర్ కట్ చేయించుకోకూడని నక్షత్రాలు మక, కృత్తిక, ఉత్తర, అనురాధ ఈ నక్షత్రాలలో ఎట్టి పరిస్థితిలో చేసుకోవద్దు. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి.